ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని హోప్ ఛానల్ ఇండియా కార్యక్రమాలకు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడి మా ద్వారా మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ త్రిమాసం అంతయు కూడా మనము నేర్చుకునబోయే అంశం ఏంటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఈ అంశం మీద మనం ఈ 3 నెలలు కూడా నేర్చుకొనబోతున్నాం, అనగా ఈ త్రిమాసం అంతయు. మొదటి ప్రసంగం దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనే అంశంలో మొదటి ప్రసంగం రక్షణ ప్రణాళిక యొక్క విధానము. మన ధ్యానము నిమిత్తమై కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 13వ వచనమండి. నీ మార్గములు పరిశుద్ధమైనవి అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 77 వర్స్ 13, ఓ లార్డ్ దై వే ఈజ్ ఇన్ సెంచురీ అని రాయబడింది. అనగా దేవాని యొక్క మార్గము మందిరంలో ఉన్నది అని రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనిషిని రక్షించాలన్న ప్రణాళిక ఎక్కడి నుంచి ఆయన ప్రారంభించాడు అని మనం పరిశీలిస్తే కీర్తనకారుడు మాట్లాడుచున్నాడు, నీ మార్గము పరిశుద్ధమైనటువంటి మందిరంలో ఉన్నదని కీర్తనకారుడు మాట్లాడుచున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనిషిని ఆయన రక్షించడానికి, తన పాపము నుండి విముక్తులుగా చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళిక గురించి ఈ వారం మనం నేర్చుకొనబోతున్నాము. ప్రతి మనిషి కూడా పాపాత్ముడై ఉన్నాడు. ఎందుకనగా ఆదిలో దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదామా, ఆ పండు తిన్న దినమందు నీవు చనిపోతావని. ఆదాము పండు తిన్న వెంటనే ఆయన పాపంలో పడిపోయాడు. అందుకే వాక్యంలో రాయబడింది, ప్రతి మనిషి కూడా పాపాత్ముడై ఉన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదములు లేను, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆజ్ఞాతక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణమని రాయబడింది. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సందేశం ఏంటంటే, ప్రతి మనిషి కూడా పాపి అయి ఉన్నాడు. ప్రతి మనిషికి రక్షణ అవసరం. ఎందుకనగా వారు పాపము చేసి ఉన్నారు. దావీదు అంటాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించేనని. నేను పాపం వలన పుట్టాను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది. ఈ లోకంలో నేను పాపపు లోకంలో నేను పుట్టానని దావీదు తెలియజేయుచున్నాడు. ఈ వాక్యాలన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన వాక్య సందేశం ఏంటంటే, ప్రతి మనిషి కూడా పాపే ఉన్నాడు. జన్మతః ప్రతి మనిషి కూడా పాపంలో పుట్టాడు. దేవుడు ఈ మనిషిని ఈ రీతిగా ఒక పాపిగా విడిచిపెట్టాలనేది దేవుని యొక్క లక్షణము కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఈ మనిషిని
రక్షించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియతోటి విశ్వాసులారా, పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేయగలిగితే మనిషిని రక్షించడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి విధి విధానం మనం పరిశీలన చేద్దాము. లేవి కాండము 23వ అధ్యాయము 27 నుంచి 32 వచనాలు మనం చూస్తే, దేవుడు అక్కడ ఒక మనిషిని రక్షించేటువంటి విధానాన్ని తేటగా లేవి కాండం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఏ మనిషి అయినా కానీ తన పాపము క్షమించబడాలంటే, తన పాపము మన్నించబడాలంటే అతను చేయవలసిన పని ఏంటంటే, ఇశ్రాయేలీలకి ఒక పండుగ ఉన్నది. అది పాపపు ప్రాయశ్చిత్తం పండుగ. ఆ పండుగ మనకి 7వ నెల 10వ తారీఖున ఆ పండుగ వస్తుంది. 7వ నెల 10వ దినమందు పాప ప్రాయశ్చిత్తం పండుగ ఓ పండుగ ఉన్నది. ఆ పండుగ దినమందు ప్రతి మనిషి ఏం చేయాలంటే, అక్కడ యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడికి వీరు తీసుకెళ్ళి బలి పశువును కానీ, కోడిదూడను కానీ, లేకపోతే ఒక మేకపిల్లను కానీ, పక్షిని కానీ, ఒక గువ్వను కానీ, ఏదో ఒక దానిని ఆయన తరపున ఆ యొక్క యాజకుడికి సమర్పించాలి. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు మనం చూడగలిగితే, దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఏమనగా, మీరు మీ పాపము నిమిత్తమై అర్పించవలసినటువంటి ఆ యొక్క పశువులు కానీ అవి ఎలా ఉండాలో, నిర్దోషంగా ఉండాలి, ఎటువంటి కల్మషం లేని వాటిగా ఉండాలి, ఏమీ కూడా అపవిత్రమైనవి ఉండకూడదు, పవిత్రమైనవే ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేశారు. అనగా ఒక పాపిని రక్షించేటువంటి ఈ ప్రణాళికలో దేవుడు ఆ పాపిని రక్షించడానికి గల మార్గాన్ని ఆయన తెలియజేయుచున్నాడు. ఆ యొక్క మార్గాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మనిషి జనతః పాపై ఉన్నాడు. ఈ పాపము ప్రతి మనిషిలో ఉన్నది. అర్థమవుతుందండి. ఏ మనిషి కూడా పవిత్రుడు కాదు. అందరూ కూడా పాపులై ఉన్నారు. లోకంలో సాధారణమైన మనిషి నుంచి ధనికుడి వరకు, వారు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, వారెవరైనప్పటికీ వారు పాపులై ఉన్నారని వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. దేవుడు ఆ పాత నిబంధన గ్రంథంలో వీరితో స్పష్టంగా చెప్పారు. ఆ పాపము ప్రాయశ్చిత్తము దినమందు ప్రతి మనిషి కూడా తన్ను తాను దుఃఖపరుచుకోవాలి, తను పాపి అని ఒప్పుకోవాలి, దుఃఖపరుచుకోవాలి. అనగా ఆ మనిషి ఆ యొక్క 7వ నెల 10వ దినమందు ఏ పనికి వెళ్ళకూడదు. అర్థమవుతుందండి. ఏ పనికి కూడా వెళ్ళకూడదు, సొంత పనులు చేసుకోకూడదు, ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. కేవలము ఆ దినమందు దేవుని మందిరానికి మాత్రమే వెళ్ళాలి. ఆ మందిరానికి వెళ్ళి నేను పాపినని ఆయన తరపున ఏదో ఒకటి ఆ మందిరంలో ఆ యాజకుడికి అర్పించాలి. ఎప్పుడైతే దేవుడు ఆ యాజకుడు ప్రకటించిన ఆ దినమందు ఏ మనిషి అయితే
రాకుండా తన సొంత పనులు చేసుకుంటాడో ఆ మనిషి తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడని వాక్యంలో రాయబడి ఉన్నది. అనగా దీనికి అర్థం ఏంటంటే, ఆ దినమందు ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళరో, ఎవరైతే వారి పక్షమున వారి తరపున ఏ కోడదోడను ఏ యొక్క బలి పశువును అర్పించారో వారందరూ కూడా పాపులై ఉన్నారు. ఎవరైతే ఆ దినమందు బలిని అర్పిస్తారో వారు మాత్రమే వారి పాపం నుంచి విడిపించబడతారు. లేకపోతే వారు విడిపించబడరు, వారు పాపులై ఉన్నారు. అప్పుడు ప్రజలు వారిని ఏం చేస్తారంటే వారి యొక్క మందలో నుంచి, వారి యొక్క జనములో నుంచి వారు కొట్టివేయబడతారు. దీనికి అర్థం ఏంటంటే, ఏ మనిషి అయినా తను తాను క్షమించబడి దేవుని దగ్గర నిర్దోషిగా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన బలి అర్పించాలి. బలి అర్పించకపోతే ఆయన తన ప్రజల్లో లేడని అర్థము. అయితే దేవుడు ఈ రక్షణ ప్రణాళికను ఆయన మందిరములోనే ఏర్పాటు చేశాడు. ఆయన మందిరములోనే ఈ రక్షణ ప్రణాళికను ఎలాగ ఏర్పాటు చేశాడో మన వాక్యములో నుంచి చూద్దాం ప్రియ స్నేహితులారా. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూడగలిగితే, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు. మోషే, నేను నీకు చూపించినట్లుగా భూమి మీద ఈ ఆలయ నమూనా నీవు చేయాలి అని చెప్పాడు. దేవుడు మోషేని పిలిచారు. ఈ వాక్యాన్ని మనం నిర్గమాకాండం 25 అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూడగలుగుతున్నాము. మోషే, నేను నీకు చూపించు విధంగా ఈ మందిరాన్ని నీవు నిర్మాణము చేయాలి. ఎందుకంటే దేవుడు నమూనా ఇస్తున్నాడు మోషేకి. మోషే, నీవు సొంతంగా నిర్మించొద్దు, లేదా మోషేతో నీకు ఇష్టం వచ్చినగా నిర్మించని చెప్పలేదు. నేను నీకు చూపించు విధముగా ఈ మందిరాన్ని నువ్వు భూమి మీద నిర్మించాలి. దీనినే మనం ఏమంటున్నామంటే గుడారపు సేవ అని పిలుచుచున్నాము. నమూనా మోషేకి చూపిస్తున్నాడంటే, పరలోకంలో దేవాలయం ఉన్నది, పరలోకంలో ఆలయం ఉన్నది. పరలోకంలో ఏ ఆలయం అయితే ఉన్నదో ఆ ఆలయాన్ని మోషేని నిర్మించమని చెప్తున్నాడు. భూమి మీద నీవేమైతే చూసావో అలాగే నువ్వు నిర్మించాలి. నీవే విధంగా నీకు కనపరచబడ్డాయో ఆ విధంగానే నీవెక్కడ కనపరచాలంటే ఈ భూమి మీద నిర్మించాలని దేవుడు చెప్పాడు. అయితే మోషే ఏం చూశాడు మరి అని మనం పరిశీలన చేద్దాము. మోషే పరలోక రాజ్యంలో అసలు ఏం చూశాడంటే, ఆయన 3 భాగాలు చూశాడు. దేవుని యొక్క మందిరము 3 భాగాలుగా ఉన్నాయి. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 ఉన్నాయి దేవుని మందిరంలో. అర్థమవుతుందండి? ఈ 3 కూడా దేవుని మందిరంలో ఉన్నాయి. వీటిని కనుపరిచాడు దేవుడు మోషేకి స్పష్టంగా. ఆవరణంలో 2 పరికరాలు ఉన్నాయి. ఒకటి బలిపీఠం, రెండవది గంగాళం. తర్వాత పరిశుద్ధ స్థలంలో 3 పరికరాలు ఉన్నాయి. ఒకటి సముఖపు రొట్టెల బల్ల, రెండవది ధూపవేదిక, మూడవది దీపస్తంభం. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఒక పరికరం ఉన్నది. అది
మందసం. ఈ యొక్క 6 పరికరాలను దేవుడు మందసంలో పెట్టారు. ఆ యొక్క బలిపీఠము, గంగాళము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, దీపస్తంభం, తర్వాత మందసం. ఇవన్నీ కూడా మోషేకి కనపరిచాడు. మోషేకి కనపరిచి, నీవు చూసిన విధంగా వీటిని భూమి మీద అమర్చమని దేవుడు మోషేతో చెప్పాడు. అయితే ఈ యొక్క 6 పరికరాలలో రక్షణ ప్రణాళిక పూర్తవుతుంది. అర్థమవుతుందండి? ఈ 6 పరికరాలలో రక్షణ ప్రణాళిక అనేది పూర్తవుతుంది. ఇందులో యాజకుడు ఉంటాడు, ప్రధాన యాజకుడు. దేవుడు మోషేతో చెప్పినటువంటి సందేశం ఏంటంటే, మోషే, నీవు నిర్మించవలసిన విధానం ఇది అని చెప్పినప్పుడు మోషే నిర్మించాడు. మోషే ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ యొక్క ఈ 3 భాగాలలో మనిషి ఎలా రక్షించబడతాడు అనగా, ఏ మనిషి అయినా పాపము చేస్తే ఆ మనిషి తన తరపున అనగా తన పక్షాన ఒక గొర్రెనో, ఒక మేకదూడనో, ఒక కోడెనో, ఒక పక్షినో ఏదో ఒక దాన్ని తీసుకొస్తాడు కదా. తీసుకొచ్చినప్పుడు యాజకుడు దానిని తీసుకొని మొట్టమొదటిగా ఆవరణంలో ఉన్నటువంటి ఆ బలిపీఠం మీద బలి అర్పించాలి. బలిపీఠం మీద ఆ బలి అర్పించిన తర్వాత ఆయన తన చేతులను ప్రక్కనున్నటువంటి గంగాళంలో కడుక్కోవాలి. తన చేతులను గంగాళంలో కడుక్కోవాలి. బలి అర్పించాలి, తర్వాత గంగాళంలో తన చేతులను కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆ యొక్క రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు తీసుకొని. అక్కడి నుండి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక తెర ఉంటుంది. అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు. ఈ యొక్క రక్తాన్ని యాజకుడు తీసుకెళ్ళి ఈ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు తీసుకెళ్తే అప్పుడు ఆ మనిషి యొక్క పాపాలు క్షమించబడతాయి. ఇందులో యాజకుడు ఒకటి చేసి ఒకటి చేయకపోతే ఆ మనిషిలో ఉన్నటువంటి పాపాలు అనేవి క్షమించబడవు. ఖచ్చితంగా దీనిని చేయాలి ఆయన. దేనిని? దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏమైతే చేయమని చెప్పాడో ప్రతి దానిని కూడా చూచా తప్పకుండా చేస్తేనే తన పాపాలనేవి క్షమించబడతాయి. లేకపోయిన ఎడల తన పాపాలనేవి క్షమించబడవు. బలి అర్పించాలి, గంగాళంలో చేతులు కడుక్కోవాలి, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి, అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఈ సీక్వెన్స్కి ప్రకారంగా కనుక వెళ్ళకపోతే ఆ మనిషి తరపున ఉన్న పాపాలు అనేవి క్షమించబడవు. అర్థమవుతుందండి? దేవుడు చెప్పిన విధంగా చేయకపోతే కనుక పాపాలు అనేవి క్షమించబడవు. అప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆ ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకెళ్తాడో పరలోకమందున్న తండ్రి ఆ వ్యక్తిని
క్షమిస్తాడు. అప్పటి వరకు అతని జీవితంలో క్షమాపణ అనేది లేదు. అర్థమవుతుందండి? అప్పటి వరకు ఆ మనిషి క్షమాపణ లేదు. ఈ లోకంలో జీవించే మనము ఈ గుడారపు సేవ ద్వారా, ఈ పరలోకపు గుడార సేవ ద్వారా దేవుడు మనకేం తెలియజేయుచున్నాడు? బలిపీఠం ద్వారా ఆయన మనతో ఏం మాట్లాడుచున్నారు? గంగాళం ద్వారా ఆయన ఏం మాట్లాడుచున్నారు? సముఖపు రొట్టెల ద్వారా ఆయన మనతో ఏం మాట్లాడుచున్నాడు? ధూపస్తంభం, ధూపవేదిక, మందసం, వీటన్నిటి ద్వారా దేవుడు మనతో ఎలా మాట్లాడుచున్నాడో మనము నేర్చుకొనబోతున్నాము. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణ ప్రణాళిక విధానాన్ని సాతానుడు పూర్తిగా పాడు చేశాడు. సాతానుడు పూర్తిగా నాశనం చేశాడు. నాశనం చేసి ప్రతి పరికరాన్ని ఆయన పోగొట్టాడు. ప్రతి పరికరాన్ని ఆయన పాడు చేశాడు. సాతానుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికను పూర్తిగా పాడు చేశాడు. అయితే ఒక్కొక్క పాఠం ద్వారా, ఒక్కొక్క దాని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనే సందేశాన్ని మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా బలిపీఠం గురించి మనం నేర్చుకుంటాము. తర్వాత గంగాళం గురించి నేర్చుకుంటాము. సముఖపు రొట్టెల బల్ల గురించి నేర్చుకుంటాము. ధూప వేదిక గురించి నేర్చుకుంటాము. దీపస్తంభం గురించి నేర్చుకుంటాము. మందసం గురించి నేర్చుకుంటాము. దేవుడు వీటిని ఎలా తయారు చేయమని చెప్పాడు? దేవుడు వీటికిచ్చిన కొలత ఏంటి? తర్వాత వీటిని ఎలా తయారు చేయాలి? తయారు చేసినటువంటి ఇది మనకి ఏ సత్యాలను మనకు బోధించుచున్నది? తర్వాత సాతానుడు దీనిని ఎలా పాడు చేశాడు? పాడు చేసిన ఈ సాతానుడు మరలా దేవుడు దీనిని ఎలా బాగు చేశాడన్న విషయాలన్నీ కూడా రాబోతున్న వారాలలో ఒక్కొక్క వారము ఒక్కొక్క దాని గురించి నేర్చుకొని పోతున్నాం. ఈ వారము మనము నేర్చుకోవాల్సిన సందేశము, దేవుడు తన రక్షణ ప్రణాళికను ఎక్కడ పెట్టాడంటే ఆయన మందిరంలోనే పెట్టాడు. ఎలా పెట్టాడు? ఆయన మందిరంలో ఈ రక్షణ ప్రణాళికను ఎలాగ ఏర్పాటు చేశాడు అనే సత్యాలు మనం రాబోతున్న వారాల్లో నేర్చుకొని పోతున్నాం. ఈ లోకంలో ఒక సామెత ఉంది. ఏంటంటే కాకరకాయ పట్టుకెళ్ళి కాశీలో ముంచినా కానీ దాని చేదు అనేది పోదు. కాకరకాయని కాశీ అనేది చాలా దూరమని మనము కాశీ పెట్టుకెళ్ళినంత మాత్రాన ఆ కాకరకాయకు ఉన్నటువంటి చేదు అనేది పోదు. ఆ కాకరకాయ యొక్క చేదు ఎలా పోతుందో మనం అలా చేస్తేనే ఆ యొక్క చేదు అనేది పోతుంది. మానవుల యొక్క పాపము పోవాలంటే, మానవుల యొక్క పాపము క్షమించబడాలంటే ఏం చేయాలా? మన క్షమాపణ అనేది ఏ రీతిగా దేవుడిచ్చాడో మనము ఈ యొక్క రాబోతున్న వారాల్లో నేర్చుకొని పోతున్నాం. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఈ రక్షణ ప్రణాళికను మనము కలిగి జీవించి ఆయన రాకడ కొరకు ఎదురు చూసి మన ప్రతి పాపాన్ని క్షమించుకుందాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, విన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింపు దయచేయండి. మీ రక్షణ ప్రణాళికను నీ మందిరంలో పెట్టావని ఈ వారం మేము నేర్చుకున్నాం తండ్రి. రాబోతున్న వారాల్లో అనేకమైన సత్యాలు ఈ మందిరంలో ఉన్నటువంటి నీవు ఏర్పాటు చేసిన ఈ పరికరాలను బట్టి ఏ సత్యాలు మీరు మాకు బోధిస్తారో మీరు మాకు అందించి మహిమ పొందమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.